హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు మన kiranTFT ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు అయితే మన మొబైల్లోనే మన వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన అనర్హుల జాబితా, అర్హుల జాబితా, ఎలిజిబుల్ లిస్ట్ మరియు ఇన్ఎలిజిబుల్ లిస్టు రెండైతే చూసుకోవచ్చు. డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసుకొని మీరు ఒక వెబ్సైట్ రావడం జరుగుతుంది. క్లిక్ చేయగానే వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు చూసుకోండి, చేయూత బెనిఫిషరీ లిస్టు డాష్ బోర్డ్ అని చూపిస్తుంది. బ్రాకెట్లు అయితే మీకు ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ అంటే అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా రెండైతే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. మీరు వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకోండి. ఎక్కడైతే మీకు చూసుకోండి, సీరియల్ నెంబర్ ఇచ్చారు, డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ సెక్రటరీస్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ సెక్రటరీ ఇమేజెస్ అప్లోడ్ అన్నారు. అంటే ఎన్ని సెక్రటరీస్ ఇమేజెస్ అప్లోడ్ చేశాయి చేయూత లిస్ట్ సంబంధించి అని చెప్పేసి ఇక్కడ మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. పక్కన చూసుకుంటే చేయూత ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్టు అప్లోడెడ్ ఎస్ అంటున్నారు. అంటే ఎన్ని అప్లోడ్ చేశారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పక్కన చూసుకుంటే చేయూత ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్టు నాట్ అవైలబుల్ అంటున్నారు. అంటే ఈ యొక్క 45, 57 చూపిస్తుంది నెంబర్లు. వీటిలో అయితే ఇంకా మేము అప్లోడ్ చేయలేదని చెప్పేసి చూపించడం జరుగుతుంది. ఒక పక్కన చూసుకుంటే మీకు చేయూత ఇన్ ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్టు అప్లోడ్ అని చూపిస్తుంది. అంటే అనర్హుల జాబితా అయితే మేము అప్లోడ్ చేసాము ఈ యొక్క నెంబర్స్లో. అంటే ఇన్ని సెక్రటరీ అయితే మేము అప్లోడ్ చేసామని చెప్పేసి చెప్తుంది. పక్కన చూసుకుంటే చేయూత ఇన్ ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. వీటిలో అయితే ఇంకా మేము అప్లోడ్ చేయలేదని చెప్పేసి లాస్ట్లో చూపిస్తుంది అనమాట. ఇది దీనికి సంబంధించి మొత్తం టోటల్ లిస్ట్ అనేది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మీకు ఇందులో రాకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్స్ ఉంటాయి. అనంతపురం, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు అని ఉంటాయి. వీటిలో అయితే మీరు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ మొదటగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మండలాన్ని అడుగుతుంది. మండలాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ సెక్రటరీ ఏంటంటే మీ యొక్క ఊరు ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం 3 రకాలుగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క లిస్ట్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. అయితే ప్రజెంట్ అయితే నేను ర్యాండమ్గా ఒక డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేస్తాను. నేనైతే గుంటూరుని సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, కొంచెం సైట్ చాలా బిజీగా ఉంటుంది. మీకు నెట్ స్పీడ్ కూడా చాలా బాగుండాలి. ఉంటేనే కానీ మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీకు నెట్ స్పీడ్ లేకపోతే చాలా కష్టంగా ఉండేది ఓపెన్ అవ్వడానికి, కొంచెం టైం తీసుకునేది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఇందా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తాను. తర్వాత మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మండలం అంటే మీరు ఏ మండలం అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ర్యాండమ్గా గుంటూరు అర్బన్ అయితే సెలెక్ట్ చేస్తాను. చేసిన తర్వాత సెక్రటరీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ ఊరు అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఉన్నాడు, అడవితక్కులపాడని, ఆకులవర తోటని చాలా ఉన్నాయి, రండాలపేట అని చాలా ఉన్నాయి. నేనైతే ర్యాండమ్గా వచ్చేసి బృందావన గార్డెన్స్ 01 అని ఉంది కదా, 33 నెంబరు, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని చూడండి, అక్కడ దానికి సంబంధించిన బృందావన గార్డెన్ 01 సంబంధించిన లిస్ట్ అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ మీకు ప్రధానంగా కింద చూసుకొని మీకు డిస్ప్లే ఆఫ్ చేయూత ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ అప్లోడ్ అని చూపిస్తుంది. పక్కన చూసుకుంటే మళ్ళీ మీకు డిస్ప్లే ఆఫ్ చేయూత ఇన్ ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ అప్లోడ్ అని చూపిస్తుంది. అంటే మీకు అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా రెండే అయితే మీకు ఇవ్వడం జరిగింది అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకసారి టిక్ చేయండి. టిక్ చేయగానే మీకు ఇక్కడ మీకు జూమ్ అవటం జరుగుతుంది. కొంచెం జూమ్ చేసుకోండి. మీరు మళ్ళీ చూసుకొని ఎక్కడైతే మీ పేర్లు చూసుకోండి, మీ పేర్లు ఉన్నాయా లేవా, మీరు సెలెక్ట్ చేసుకున్న ఊర్లో మీ పేర్లు ఉన్నాయా లేవా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్రమ సంఖ్య ఇచ్చారు, పేరు ఇచ్చారు, భర్త పేరు ఇచ్చారు, అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు. నేను ఒక వీడియో చేశాను ఎలా ఉంది లిస్ట్ అనేది. అందులో చాలా క్లియర్గా చెప్పాను. కావాలంటే ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసుకుని ఆ వీడియో కూడా చూడండి. చూడడం వల్ల ఎవరైనా ఉంటే అక్కడ మీకు చాలా ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా. లేకపోతే మీరు చూసుకోవచ్చు మీ పేరు ఉందా లేదనేది. ఇక్కడ మీకు బృందావన గార్డెన్ 01 యొక్క లిస్టులో అయితే మీకు దాదాపుగా 53 పేర్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవచ్చు. మీ పేరు, మీ భర్త పేరు, మీ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారు. మీకు డబ్బులు అయితే నేరుగా ఈ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. మీ అకౌంట్ నెంబర్ చివరి 4 అంకెలు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనకి ఇదైతే వైఎస్ఆర్ చేయూత అర్హుల జాబితా లిస్ట్. ఇది పక్కన చూసుకుందాం. ఇప్పుడు అనర్హుల జాబితా ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాము. చూసుకుంటే ఇక్కడ మీకు వైఎస్ఆర్ చేయూత అనర్హుల జాబితా అని ఉంది. చూసుకుంటే కింద మీకు నిన్న కూడా మీకు చూపించాను. అదే చూసుకుంటే మీకు క్రమ సంఖ్య, పేరు, భర్త పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటుంది. కారణం మీకు ఎందుకు ఈ యొక్క పేరు మీకు అనర్హుల జాబితా వచ్చింది, దాని కారణం ఏంటనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూసుకుంటే మీకు ఫస్ట్ పేరు చూసుకుందాము. అనుముల సావిత్రి, అనుముల నాగేశ్వరరావు గారు భర్త పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. కారణం మీకు ఎందుకు చేయూతలో మీ పేరు రాలేదండి, దాని కారణం ఏంటంటే వయో పరిమితి 45/60 అంటున్నారు. అంటే వయసు అనేది మీకు సరిగ్గా లేకపోవడం వల్ల మేమైతే తీసేసాం మేము పేరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక పేరు చూద్దాము. పేరాల రమణ, భర్త పేరు పేరాల రామారావు గారు, అకౌంట్ నెంబర్ ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే కుటుంబంలో ఆదాయ పన్ను చెల్లింపుదారు అన్నారు. అంటే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయడం వల్ల వీళ్ళకి చేతిలో పేరు అనేది మేము అనర్హుల జాబితా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా ఉండి కూడా మీ పేరు అనర్హుల జాబితాలో వస్తే మీకు 2 రోజులు టైం ఇచ్చారు. నిన్న కూడా చెప్పాను ఆల్రెడీ. నేను 8వ తారీఖు లోపు మీరు మళ్ళీ
రీవెరిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు. మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళిపోయి మాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి, అయినా సరే మా పేరు అనర్హుల జాబితాలో వచ్చింది, ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ చేయండి సార్ అంటే మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళైతే మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారు. చేసి అన్ని కరెక్ట్గా ఉంటే మాత్రం మళ్ళీ మీ పేరు ఎలిజిబుల్ లిస్టులో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎలిజిబుల్ లిస్ట్ మీ పేరు ఇస్తే మీకు ఆగస్టు 12వ తారీఖు నేరుగా మీ అకౌంట్లోకి మనీ రావడం జరుగుతుంది. ఈ రకంగా అయితే మీరు కంప్లైంట్ అయితే ఇవ్వండి. మీ పేరు మీకు అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం అందరూ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, కొంతమంది లైక్ చేస్తున్నారు. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే వీడియో 10 మందికి వెళ్ళటం జరుగుతుంది, వాళ్ళు కూడా చూడగలుగుతారు. కాబట్టి మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి అందరూ లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత. అదేవిధంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎటువంటి వీడియోస్ పెట్టి నేరుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ ఉంటాయి. గుడ్ బై, ఇంకా జై హింద్.